వరం గారు ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు నీతో నేను కొన్ని వందల డిబేట్లు అటెండ్ అయి ఉంటాం. నన్ను అమ్మల బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్యానల్లో, ఇదే తెలుగుదేశం వాళ్ళు ఇతో. సో దానికి మీరు కూడా బాధ్యత తీసుకుంటారా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అవతల మాట్లాడేది కూడా వినపడదు, తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత చూస్తే కానీ అర్థం కాదు కూడా. సో మరి మీరు కూడా బాధ్యత దానికి. ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు మీరు అన్న కృష్ణరాజు గారి మీద కేసు పెట్టారండి, దాన్ని ఎవరో కూడా దాన్ని సమర్థించట్లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలకు 100% ఖండిస్తున్నాం, దాన్ని ఎవరు కూడా సమర్థించరు, ఎందుకంటే అలా మాట్లాడకూడదు. ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. సో అసలు ఆ ప్యానల్ నిర్వహించినటువంటి కొమ్మినేని గారు కూడా నా షోలో ఇది జరిగింది కాబట్టి నేను కూడా క్షమాపణలు కోరుతున్నాను, ఎందుకు ఆయన అనకపోయినా ఆయన క్షమాపణలు కోరారు, అయినా మళ్ళీ కేసు పెట్టడం ఏంటి? ఎస్సీ ఎస్టీ కేసు అంట చూడండి, అంటే బెయిల్ రాకుండా హింసించాలనేటటువంటి టార్గెట్. ఎస్సీ ఎస్టీకి ఆయన ఎవరినన్నా దూషించాడు అంది? ఎస్సీ ఎస్టీ ఎవరినన్నా ఆయన దూషిస్తా మాట్లాడా? ఆయన దాన్ని ఇదిగోండి సమర్థం మీరు అందరూ కరెక్ట్ అండి 100% అది అన్నాడా? అంటే కేసు పెడితే తప్పులేదు, ఎంత దుర్మార్గం చూడండి. సో ఒక్కసారి ఆయన అంటే సార్ నేను అదే అమరావతి అదే రాజధాని సార్, ఒక్కసారి ఆ మాట అంటే వీళ్ళే ఇంకా అంటున్నారు దాన్ని. ఇంకా మన రాష్ట్రాన్ని మన రాజధాని పరువును మీరే చేస్తున్నారు. అమ్మ మహిళ గారు అక్కడ కూర్చున్న మహిళ గారు మీరే మమ్మల్ని ఆ రాజధాని అన్నారు, మమ్మల్ని ఆ టైప్ రాజధాని అన్నారని చెప్పి 100 సార్లు మీరే చెబుతున్నారు. దయచేసి ఆ వార్డ్స్ వాడమాకండి అమ్మ, మన పరువును మనం దిగదాచుకోవద్దు. ఒకసారి ఎవరు అంటే 100,000 సార్లు టీవీ డిబేట్లు పెట్టి ఆ పేపర్లో రాసి ఇది ఆ రాజధాని అని హెడ్డింగ్ పెట్టారు నిన్న. మరి అట్లాంటి హెడ్డింగ్ పెట్టాలని కూడా కేసు పెట్టాలి కదా. ఇది అసభ్యంగా మాట్లాడారంటే అలాంటి పదాలు మనం ఇక్కడ వాడకూడదని చెప్పాలి, కానీ ఇది ఆ రాజధాని అని హెడ్డింగ్ పెట్టారండి, ఏం చెప్పాలి? మరి ఆ ఏబిఎన్ మీద కేసు పెట్టాలి కదా. ఆంధ్రజ్యోతిలో అదే బ్యానర్ ఐటమ్ పెట్టారు నిన్న, ఇది ఆ రాజధాని అని పెట్టారు. ఎంత తప్పండి, అలా పెట్టొచ్చా? ఇలా అలా రాజధాని అని చెప్పి హెడ్డింగ్లు పెట్టొచ్చా? భారతిరెడ్డి గారి నుంచి మాట్లాడమనండి సార్, భారతిరెడ్డి గారి నుంచి మాట్లాడమనండి. ఎంత తప్పండి అని మీరు మాట్లాడటం కాదు, దేనికి మాట్లాడాలి? దేనికి మాట్లాడాలి వంశీ గారు? ఎంత తప్పండి దేనికి మాట్లాడాలి? చంద్రబాబు నాయుడు గారు వినండి, చంద్రబాబు నాయుడు మరి బోషిడికే అంటే పట్టాది ఆయన మీకు 4 కొట్టాల్సింది పోయి చైర్మన్ పదవి ఇచ్చారు. ఆనం వెంకటరమణారెడ్డి ఒళ్ళు పరిచి రోజా గారిని బిగ్గినీలు అంటే అతను చైర్మన్ ఇచ్చారు. ఇది మీ సంస్కృతి. హోంమంత్రి మాట్లాడండి, అనిత గారు మాట్లాడండి, భారతమ్మ విజయమ్మ అమ్మ ఎందుకంటారని చెప్పి నీచంగా మాట్లాడారు. అయ్యమ్మ పాత్రుడు ఒళ్ళు పలిచినటువంటి మాటలు మాట్లాడాడు మహిళల మీద. పదవులు ఇచ్చారు మీరు, ఇంకా మీరు నీటి వాక్యాలు అసలు మీకు మాట్లాడే హక్కు పెట్టుకుంటే పెట్టుకోండి కేసులు, మీ కేసులు కావడం భయపడ్డాం, న్యాయపరంగా వెళ్తాం. అవి మాత్రం వచ్చిన రోజు ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు, వచ్చిన రోజు అలానే కూర్చొని మాట్లాడు, మేము కూర్చొని మాట్లాడట అలా కూర్చొని మాట్లాడండి. మీకు ధైర్యం ఉంటే రోజు కూర్చొని మాట్లాడండి, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన కాలాన్ని కూర్చొని మాట్లాడండి. ఇష్టం కేసులు పెడతారా? ప్రజలకు ఏం చేసిన చేతగాక ఈ కేసులు పెట్టి ఒక్క తెలుసు, మీ మొహాలకి ఇంకేం తెలియదు. ఈ రోజు నువ్వు వచ్చి బాధపడతా ఉన్నావు. అడిగిన సమాధానం చెప్పు. కొమ్మినేని గారికి ఏం సంబంధం? సాక్షి టీవీకి ఏం సంబంధం? నేను అడిగి తెలుగులో నిన్ను, మరి నీకేం సంబంధం వచ్చావు? ఇప్పుడు తెలుగులో సమాధానం చెప్పాయి బాబు, నేను అడిగి తెలుగులో వాళ్ళకి ఏం సంబంధం అన్నా. వంశీ 1 మినిట్ అండి, వంశీ ఒక్క నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, పబ్లిక్ కాలర్ ఒక ఆయన ఉన్నారు, జైకర్ బాబు గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు అరెస్ట్ చేయడం ఇలా అంటే చేయడాన్ని సరే ప్రభుత్వం సమర్థించుకోవడంలో తప్పు లేదేమోలే కానీ